అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 27వ తారీఖున ఏదైతే కరెంటు మీద ధర్నా చేస్తున్నా ఆ ధర్నాకి మొత్తం పూర్తి చేసుకున్నారు. అయితే అక్కడ ఒక అంశానికి తెరలేపారు. కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితం అవుతుంది తప్ప చేతల్లో ఏమీ చేయట్లా. మాటలతో మేళ్ళ కట్టేస్తున్నారు, కోటలు కట్టేస్తున్నారు తప్ప పనుల్లో మాత్రం సున్నాగా వ్యవహరిస్తున్నారు. అసలు పనితీరు అసలు ఏమీ బాగోలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారన్న? 5 ఏళ్ళు పరిపాలించారు కదా, వీళ్ళు ఏం బీకారు? రాష్ట్రంలో ఎవరికైనా ఉపయోగపడ్డారా? సరే, పెద్ద పెద్ద రోజు మనం మాట్లాడుకునేటట్టు పెట్టుబడులనో లేదంటే అదనో ఇదనో అవన్నీ వద్దు. అసలు ఆ టాపిక్కే మాట్లాడొద్దు. అసలు వాళ్ళు ఏం చేశారు వాళ్ళని చెప్పమానండి. 5 ఏళ్ళు పరిపాలించారు కదా, అక్రమంగా కేసులు పెట్టడం తప్పితే లేదా దొరికిన చోటల్లో దోచుకోవడం తప్పితే ఏ సామాన్యుడికి ఉపయోగపడ్డారండి? ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచేశారని చెప్పి విచ్చలవిడిగా ధర్నాలు చేసేస్తున్నాము, ధర్నా చేసేసాం, మా ధర్నా సక్సెస్ అయిపోయిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారే. అసలు అరే, వీళ్ళు రోడ్డు ఎక్కుతుంటే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులే పూర్తి స్థాయిలో బయటికి రాలేకపోతా ఉన్నారు. అవి ఏంటయ్యా అంటే అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పి బొకాయిస్తూ ఉన్న పరిస్థితి. అంటే వీళ్ళు 5 ఏళ్ళు పరిపాలించి చూశారుగా, 371 కోట్ల రూపాయలు తన ఏదైతే మానస పుత్రిక సాక్షి పత్రిక ఉందో లేదంటే సాక్షి ఛానల్ ఉందో, గత 5 ఏళ్లలో ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన యాడ్లన్నీ కూడా వాళ్ళకు అప్పచెప్పి, ఏది ఏ రకమైన యాడ్లు వాళ్ళు ఏమీ చేయకపోయినా చేసేసినట్లుగా, ఏది అమ్మఒడి 3 ఏళ్ళు ఇచ్చి ఆ 3 ఏళ్లలో కూడా సగం దోచేసుకుని మేము పూర్తిగా ఇచ్చాము, ఎవరు ఇవ్వలేనంతగా ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకున్నది ఎవరు? మాటలు చెప్పుకున్నది ఎవరు? అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కాదా? లేదంటే ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎక్కడో మురికి వాళ్ళలో లేదంటే పూర్తి స్థాయిలో గట్టిగా ఒక దుక్కు వర్షం పడితే మునిగిపోయే ప్రదేశాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి, అయ్యో మేమేదో గొప్పగా ఇళ్ల స్థలాలు ఇచ్చేసాము అని చెప్పి ప్రచారం చేసుకుంది, మాటలు చెప్పుకుంది వీళ్ళు కదా. సరే, వాళ్ళు ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చామంటా ఉన్నారు. ఈరోజు ఆ ఇళ్ల స్థలాల్లో ఎంతమంది ఉంటా ఉన్నారు? మరి మాటలు చెప్పుకున్నది ఎవరు? అదేవిధంగా 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పుకున్నాడు. సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చుకున్నాడు. కనీసం ₹1,00,000 పెట్టుబడి అని వచ్చిందండి ఆ 3 లక్షల కోట్లలో? మరి మాటలు చెప్పుకున్నది ఎవరు? బాబాయ్ అతి కిరాతకంగా చంపబడితే 2019 ఎన్నికలకు ముందు మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి హడావిడి చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంపిన వాడిని హక్కును చేర్చుకుని ఆ హత్య వల్ల ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళకి వ్యతిరేకంగా మారి కనీసం సిబిఐ ఎంక్వైరీ కూడా వేయకుండా గొప్ప గొప్ప మాటలు చెప్పింది ఎవరు? అది నారాసుర రక్త చరిత్ర అని రాసింది ఎవరు? జనాలు నమ్మించే ప్రయత్నం చేసింది ఎవరు? ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అందరి మీద కూడా గత 5 ఏళ్లలో విపరీతమైన హత్యలు చేసి, విపరీతమైన మానభంగాలు చేసి, హత్య ప్రయత్నాలు చేసి, ఇష్టానుసారంగా వ్యవహరించి మాటలు చెప్పుకుంటా వాళ్ళ సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకుని మళ్ళీ పైగా మేము ఆ వర్గానికి ఎంత చేసాం, ఈ వర్గానికి ఎంత చేసామని చెప్పి తమ సాక్షి పత్రికలో, సాక్షి పుత్రికలో, సాక్షి ఛానల్లో చెప్పుకున్నది ఎవరో, మాటలు చెప్పింది ఎవరో? ఈరోజు 6 నెలల సమయం కూడా పూర్తిగా కాకముందే కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితం అవుతుంది, చేతల్లో ఏమీ లేదు అని చెప్పి ఏ విధంగా అంటారు వీళ్ళు? చేసినవి కళ్ళకు కనపడట్లేదా? కళ్ళకి ఏమైనా పొరలు అడ్డం పడినాయా వీళ్ళకి? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ధర్నాలకు పిలుపునిస్తాడు, ప్రజల్లోకి రాడు. అదే ధర్నా జరుగుతున్న రోజున చుట్టాల పెళ్ళిళ్ళకి వెళ్ళి కాలక్షేపం చేస్తూ తన పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. వాళ్ళ కార్యకర్తలు మాత్రం పిచ్చి వెధవల్లాగా, ఇలా అంటున్నాను ఫీల్ అయినా పర్వాలేదు కానీ తెలుసుకోండి, మనసుతో ఆలోచించండి. ఆయనేమో దర్జాగా ఆయన పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు, మిమ్మల్ని మాత్రం ఉసుగొల్పి రోడ్లు ఎక్కిస్తాడు. అందరూ ఇప్పటికే సగం మంది రావట్లా వాళ్ళ పార్టీ వాళ్ళు. ఎక్కడ బయటికి వస్తే మనం గత 5 ఏళ్లలో చేసిన తప్పులన్నీ బయటకు ఎక్కడ వెలికి తీస్తారని చెప్పి భయపడి ఎవరో రావట్లా. వచ్చిన వాళ్ళు గట్టిగా ఏం మాట్లాడలేకపోతా ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, దొరికిన వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ తప్పు జరిగినప్పుడు. జగన్మోహన్ రెడ్డి ఆయన పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇది ఆలోచించండి. ఎవరైతే ధర్నాలకు పిలుపునిచ్చి, ఎవరైతే ధర్నాలు చేద్దాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామని చెప్పి హడావిడి మాటలు చెప్తా ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారు ఈరోజు? మొన్న 13వ తారీఖున ధర్నా జరిగిందన్నారు. సక్సెస్ అవ్వలేదా అనేది పక్కన పెడదాం. నిన్న 27వ తారీఖున జరిగింది.
రేపు 3వ తారీఖున చేయబోతా ఉన్నారు. మరి ఇప్పుడు వరకు జరిగిన ఈ 2 నిరసన కార్యక్రమాల్లో కానీ రేపు 3వ తారీఖున జరగబోయే నిరసన కార్యక్రమంలో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా గత 5 ఏళ్లలో నోరేసుకుని విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్ని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఎక్కడైనా కనిపించారా? ఆ లిస్ట్ చదవమంటారా? విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ఆయన అప్పుడు ఆర్థిక మంత్రి ఎవరండి? బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజారెడ్డి, పేర్ని నాని, కొడాల నాని, వల్లభనేని వంశీ, ఇంక చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది ఉందిగా. లేదంటే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఎక్కడున్నారు ఈ రెడ్లంతా? ఎక్కడ దాక్కున్నారు? గట్టిగా కనపడితే ఆ దేవినేని అవినేష్ ఒకటి కనపడుతున్నాడండి. ఎందుకంటే అతనికి రాజకీయ జీవితం లేదు, ఇంకా ఆ పార్టీయే దిక్కు. ఇప్పటికే ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం వల్ల తన క్రెడిబిలిటీ అనేది కోల్పోయాడు. ఇక ఇప్పుడు వైసీపీ తప్ప అతనికి బతుకు తెరువు లేదు, అతనికి దిక్కు మొక్కు లేదు. అందుకని అతను కింద మీద పడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని డబ్బులు ఇచ్చి మరి జనాలను పిలిపించుకుంటా ఉన్నాడు. అది వేరే విషయం. సో ఇన్ని మాటలు చెప్పి ఈరోజు వీళ్ళందరూ ఎక్కడున్నారు? మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాటలు చెప్తుంది, చేతలు చేయట్లేదని ఏ విధంగా అంటారు వీళ్ళు? ఇస్తున్న పింఛన్లు కనపడట్లేదా? 1వ తారీఖున టంచనగా ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడటం కనపడట్లేదా? అమరావతి రాజధాని అభివృద్ధి ఉరకలు పెట్టడం కనపడట్లేదా? పోలవరం నిర్మాణం ఊపందుకోవడం కనపడట్లేదా? ఉత్తరాంధ్ర అభివృద్ధి కనిపించట్లేదా? లేదా రాయలసీమ రాజసం కనపడట్లేదా? ఈ 6 నెలల్లోనే ఏదైతే మీరు పరిపాలన వికేంద్రీకరణ అంటూ కూడా రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి ప్రాంతాలని విడగొట్టే రాజకీయాలు చేశారో, ఈరోజు ఆ ప్రాంతాలని మళ్ళీ కలిపి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని రాష్ట్రాన్ని గొప్ప స్థానంలో నిలిపే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు కనపడట్లేదా? గత 5 ఏళ్లలో మీరు చెప్పిన మాటలేంటి, చేసిన పాటలేంటి? ప్రజలకు ఏం ఉపయోగపడింది? మీరు 5 ఏళ్ళు పరిపాలన చేయడం వల్ల ఏ ఒక్క సామాన్యుడైనా బాగుపడ్డా? మీ సామాజిక వర్గంలో ఉన్న ఎవరైతే మీ చెంచా బ్యాచ్ ఉన్నారో వాళ్ళు తప్పితే రాష్ట్రంలో మిగిలిన వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు, డైరెక్ట్ క్వశ్చన్ మీకే. మీ కార్యకర్తల దగ్గర ఎలాగో సమాధానం ఉండదు. ఒకవేళ మేము ఏదైనా ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే అడ్డగోలుగా వాదించి గొడవలుగా దిగడం తప్ప వాళ్ళ సైడ్ నుంచి సరైన సమాధానం రాదు. సరే, మీరు తోపు తురుము అని చెప్పి మీ వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి కనీసం మీ సైడ్ నుంచి అయినా నా ఈ ప్రశ్నకి సమాధానం వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నా. మీ సమాధానం కోసం ఎన్ని రోజులైనా నేను వెయిట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.